నీతిమంతుడు ఆపదలో పడడు అని వర్తమానము మనం నేర్చుకుందాం. ఎందుకనంటే భయంకరమైనటువంటి ఆపద భూమి మీదకి రాబోతూ ఉంది. దాన్నే బైబిల్లో ఆపద్దినమని కూడా చెప్పబడి ఉంది. కాబట్టి అట్టి ఆపద నుండి తప్పించుకునేది నీతిమంతులు మాత్రమే. కాబట్టి ఆ నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే రాబోయే ఉగ్రతని తప్పించుకుంటారు. కాబట్టి భయంకరమైన ఉగ్రత భూమి మీద ఉన్నది. అందువల్ల ఆ 3.5 సంవత్సరాలు, అంతేకాకుండా 30 సంవత్సరాలు, మొత్తం 33.5 సంవత్సరాలు, దీన్ని బైబిల్లో ఆపద్దినం అంటారు. బైబిల్లో ఏమంటారు చెప్పండి? ఈ రెండవ రాకడ యొక్క దినాన్నే ఏకూజాము మరియు అనగా మోషే ఏలియాలు వస్తారు. అది గొప్ప సూర్యోదయం, శ్రమలు అన్నమాట. లోతు తెల్లవారుజామున సొదమ విడిచి వెళ్ళిపోతే సూర్యోదయమున శ్రమలు వచ్చేసాయి. అలాగే మోషే ఏలియా వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి. ఈ వేకువజామున మనము తప్పించుకుంటాం. కనుక ఒకే దినములో 2 కార్యాలు అని అంటే లోతు సొదమ విడిచిపోయిన దినమునే అగ్నిగంధకాలు కురిశాయని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక ఒకే దినములో 2 కార్యాలు. అందువల్ల మనం ఉన్న దినం ఏమిటంటే ఆపద్దినం అంటారు. ఇది ఏ దినము చెప్పండి? ఆపద్దినము. కాబట్టి ఇప్పుడు మనం ఆపద్దినములో ఉన్నాము. కనుక ఈ ఆపద దినములో ఎవరు వచ్చేటువంటి ఆపదను తప్పించుకుంటారు, లేకపోతే ఈ ఆపద దినములో ఎవరు రక్షించబడతారు అనంటే, ఎందుకంటే లోకము కూడా గొప్ప ఆపదలో పడిపోయింది ఇప్పుడు. ఎందుకనండి? లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి కనుక లోకము ఆపదలో పడిపోయింది. కనుక ఎవరు ఆపదలో ఉండరు, తప్పించుకుంటారు అని అంటే ఇక్కడ చూడండి వాక్యం ఏం చెప్తూ ఉందంటే, సత్యవాద ప్రియుడు అంటే నీతిమంతుడు. ఆ సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకుతాడు. ఆయన నామస్తుడు. హల్లెలూయా. అంటే నీతి కలిగినటువంటి మాటలు, నీతి గల మాటలు అంటే ఆయన మాటలే నీతి మాటలు కనుక ఆయన మాటలు మాట్లాడేవారిని సత్యవాద ప్రియులు అంటారు. ఆయన మాటలు మాట్లాడుతుంటారు. మత్స్యాకోళ్ళ మాటలు ఉన్నాయి, అవి దుర్బోధలు. అవి నీతి గల మాటలు కాదు, అవి దుర్నీతి మాటలు. అదే లోకస్తుల మాటలైనట్లయితే అవి లోక సంబంధమైనటువంటి మాటలు. అంటే లోక సంబంధమైన వాటిని గురించి ఎప్పుడు మాట్లాడేవారిని ఏమంటారు చెప్పండి? మనం ఏదైనా అవసరమైతే తప్ప లోక సంబంధమైన వాటి గురించి విస్తారంగా మాట్లాడకూడదు. లోకంలో ఉన్న వాటి గురించి. ఆత్మ సంబంధమైన వారు అంటే నీతిమంతులు ఆయన గురించి మాట్లాడుతుంటారు. కారణం ఎందుకంటే వారు హృదయములో ఉండేది ఆయన మాటలే. ఎందుకంటే వాళ్ళ వాక్యాన్ని విని వాళ్ళు మర్చిపోయేటువంటి వారు కాదు, కానీ ఆ వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకునేవారు కనుక హృదయం నిండిన దాన్ని బట్టి వారు నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి ఆ నీతి కలిగిన మాటలు వాళ్ళ హృదయంలో నుండి వస్తూ ఉంటాయి. ఈ చివరి కాలంలో ఈ రెండవ రాకడకు సంబంధించినటువంటి మాటలు నీ హృదయంలో నిలిచి ఉన్నట్లయితే ఇప్పుడు కూడా నీవు ఆయన మాటలే మాట్లాడుతూ ఆయన గురించి నువ్వు ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహింపరుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. అదే మత్స్య సంఘాల్లో లేనట్లయితే వాళ్ళలో ఆ దుర్బోధలు నిలిచి ఉంటాయి కనుక వాళ్ళు కూడా దుర్బోధలు చాలా చక్కగా మాట్లాడి అనేక మందిని మోసపుచ్చుతూ ఉంటారు. కానీ నీతి కలిగినటువంటి ఆ నీతిమంతుని యొక్క మాటలు అవి రక్షించే మాటలుగా ఉంటాయి. ఎవరిని కూడా నాశనం చేసే మాటలుగా ఉండవు, అవి రక్షించేటువంటి మాటలుగా ఉంటాయి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా,
అదే లోకస్తుల మాటలైతే లోకం వాళ్ళ హృదయాల్లో లోక సంబంధమైన వ్యాపారాలు, లోక సంబంధమైన పొలాలు, లోక సంబంధమైన డబ్బు, లోక సంబంధమైన ఉద్యోగాలు, ప్రమోషన్లు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు, లేకపోతే రాజకీయాలు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వింటూ ఉంటారు కాబట్టి, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు వినేదానిని బట్టి వాళ్ళ హృదయంలో అవే ఉంటాయి కాబట్టి అవే ఆలోచిస్తుంటారు కాబట్టి అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీతిమంతుడు మాత్రము మెస్సయ్య హృదయం ఎలాగైతే వాక్యముతో నింపబడిందో, వాక్యమై ఉన్నాడో, అలాగే నీతిమంతుడు కూడా ఈ కాలపు వర్తమానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నిద్ర మేల్కొల్పు వర్తమానం అది. అంటే ఎక్కి రమ్మనేటువంటి స్వరమే నిద్ర మేల్కొల్పు వర్తమానము. కాబట్టి పిల్లారా, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. కోట సాక్షి అంటే ఎవరు? అబద్ధ సాక్షి, మోసగాడు. మోసగాడు ఏం చేస్తాడనంటే సర్వశక్తిమంతుడి నుండి మనుషుల్ని దూరం చేసే మాటలు చెప్తాడు. వాడు సర్వశక్తిమంతుని కార్యాలలో పాల్గొననివ్వకుండా, లేకపోతే ఆయన్ని ఆరాధించనివ్వకుండా, ఆయన వాక్యములకు లోబడనివ్వకుండా ఈ కోట సాక్షి ఏం చెప్తాడంటే మోసపు మాటలు చెప్తూ ఉంటాడు. వాడు మోసగాడు. వాడు హృదయంలో ప్రేమ ఉండదు. అందుకని ఏదోనులోనే వాడు ఒక కోట సాక్షిగా ఉండి వాడు ఏం చేశాడనంటే లోపల కుయుక్తి పెట్టుకొని, లోపల ఆ యొక్క మేలు చేయాలనేటువంటి ఆలోచన లేకుండా కీడు చేయాలని ఒక ఆలోచన కలిగి వాడు ఏం చేశాడనంటే ఏదెనులో ఆ ఫలములు తిన్నప్పుడు మీరు ఏమి అవ్వరు, మీరు దేవదూతల వల్లే ఉంటారు, మీకేమి జరగదు అని చెప్పి వాడు మోసపు మాటలు చెప్పాడు. వాడు మోసగాడు. వాడి మాటల్లో విషం ఉంటుంది. వాడు విషం అనగా చంపేవి. విషం అనగా ఏమిటి చెప్పండి? చంపును. ఆ విషం ఎలాగైతే మనిషిని చంపేస్తో వాడి మాటలు విన్న వారు కూడా ఆత్మీయంగా ఏమైపోతారు? చచ్చిపోతారు. కాబట్టి ఈ దుష్టుడు అనమైనటువంటి సాతానుడు వాడి నోరు, వాడి మాటలు ఎలాంటివనంటే వాడి మాటలు మోసపు మాటలు. సాతాను ఎలాగైతే ఏదోనులో వాళ్ళని మోసం చేశాడో, సర్వశక్తిమంతుని వాక్యం నుండి తప్పించాడో, సర్వశక్తిమంతునికి దూరం చేశాడో, ఏమండి వాడు ఏలుబడి చేయాలని ఈ భూమినంతా కూడా తన స్వాధీనంలో తీసుకోవాలని, ఈ ప్రపంచం మొత్తం కూడా వాడు దేవుడుగా ఆరాధించబడాలని, ఏమండి అందరూ కూడా తనని ఆరాధించాలని, తన పేరు రావాలని, అందరూ కూడా వాడు మహిమ పొందాలని, వాడిని స్తుతించాలని, వాడి గురించి చెప్పుకోవాలని, ప్రకటించాలని, అలాగ అంతరంగంలో దురాలోచన పెట్టుకుని వాడు ఏం చేశాడనంటే మాయ మాటలు చెప్పి, ఏమండి వాడు భూమిని, ప్రపంచాన్ని, రాజ్యాలన్నింటినీ కూడా స్వాధీనపరుచుకోవాలని వాడు ఆనాడే ఏం చేశాడు చెప్పండి? అంటే ఆ ఏదోనుని సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకోవాలని, సర్వశక్తిమంతుని యొక్క ప్రభుత్వాన్ని, సర్వశక్తిమంతుని యొక్క రాజ్యాన్ని, అదే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మయందుల ఆనందం కలిగిన రాజ్యము ఆ ఏదోనులో ఉంది. దాన్ని స్వాధీనపరుచుకోవాలని వాడు ఏం చేశాడనంటే వాడు దానికోసమై ఆదాము అవ్వల్ని ఏదే విధంగా తప్పించేస్తే, ఏమండి అప్పుడు నేను ఈ భూమినంతా కూడా ఏలొచ్చు, సమస్తాన్ని ఏలుబడి చేయొచ్చు, నేను ఆరాధించబడచ్చు, అందరూ నన్ను ఆరాధిస్తారు అనే దుష్టాలోచన కలిగిన వాడై ఆడు కోట సాక్షి అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడే స్వభావం కలిగిన వాడు. అందుకని వాడు అక్కడ చక్కగా మాటలు చెప్పాడు. మీరు ఇలా తింటే దేవదూతల వలె ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారని చెప్పగానే వాళ్ళు అవన్నీ కూడా నిజమని నమ్మేశారు, వాస్తవం అనుకున్నారు. ఎందుకంటే అలా ఉన్నాయి వాడి మాటలు. వాడి వెనక కుట్ర ఉంది, వాడి వెనక మోసం ఉంది, వాడు ఆలోచనలో. కానీ పైకి మాత్రం ఏం చెప్తున్నాడు చెప్పండి? మంచి మాటలు చెప్తున్నాడు. వాడు మంచి మాటలు చెప్పి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని ఆ ఫలాలు తినేలాగా చేస్తే వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోయారు? చనిపోయారని సర్వశక్తి మంత్రికి దూరం అయిపోయారు.
సర్వశక్తిమంతునికి దూరం అయిపోగానే అప్పుడు ఇంకా అంటే ఒక విధంగా చెప్పాలనంటే వాళ్ళు కూడా వీడి వంటి వారైపోయారు. వాళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి? సాతాను వంటి వారైపోయారు. అందుచేత ఇక భూమి మొత్తము కూడా, ప్రపంచం మొత్తము కూడా వాడు చేతిలోనికి వెళ్ళిపోయి ఇప్పుడు వాడు ఆరాధన పొందుతూ అనేక మందిని మోసం చేయుటకు అనేక మంది బోధకులను ఏర్పాటు చేసుకుని అనేక మంది అబద్ధ సాక్షులు బయలుదేరారు. అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. ఆయన ఒక్కడైతే ముగ్గురని చెప్పడం. వాడు ఆ విధంగా ఆ కోట సాక్షి మోసం చేసి మెస్సయ్య మోసగాడు కాదు, ఆయన మోసం చేసేవాడు కాదు. అందువల్ల మోసం చేసేవాడు ఏం చేశాడు చెప్పండి? భూమిని, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన బిడ్డలని ఏం చేశాడు చెప్పండి? ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క బిడ్డలది ఈ భూమి. సృష్టిని సృష్టించి వాళ్ళకి ఇచ్చాడు ఆయన. కానీ సాతాను లోపల జ్వరబడిపోయి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వాడు కుయుక్తిపరుడను. కుయుక్తులు బలడంలో మంచి తెలివైన వాడు, మోసపు ఆలోచనలు చేయడంలో మంచి తెలివైన వాడు, ఎదుటి వాళ్ళకి మోసపు మాటలు చెప్పి దోచుకోవడంలో, అన్యాయం చేయడంలో మంచి తెలివితేటలు కలిగిన వాడు. ఆ యొక్క కుయుక్తిపరుడైనటువంటి ఆ సాతానుడు ఎలాగైతే వాడు కోట సాక్షిగా ఉన్నాడు, అబద్ధము చెప్పిన సాక్షిగా ఉన్నాడు, అబద్ధాన్ని చెప్పాడు, అదే విధంగా వాక్యాన్ని గురించి అబద్ధాన్ని చెప్తాడు. ఎందుకంటే వాక్యాన్ని కొంచెం మార్చాడు ఇంతవాడు. ఈనాడు కూడా అనేక మంది బోధకులు, అనేక మంది కోట సాక్షులు వారు అబద్ధ బోధనలు చేసి అనేక మందిని మోసగిస్తూ ఉన్నారు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే మేము నమ్మింది సత్యమే, మేము నమ్మింది ఖచ్చితమే అనుకుంటున్నారు. కానీ ఆత్మీయంగా అనేక మందిని వాళ్ళు చంపుతూ ఉన్నారు. వాళ్ళ బోధల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ ఆరాధనల ద్వారా సర్వశక్తిమంతునికి అనేక మందిని వాళ్ళు దూరం చేస్తున్నారు. వాళ్ళు ఆత్మీయంగా అనేక మందిని చంపుతున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అందుకని నిజమైన ఆయన నామము దగ్గరకు రానివ్వకుండా, నిజమైన ఆయన నామాన్ని బాప్తిజం పొందనివ్వకుండా, ఏమండి ఆ సత్యము ప్రకారముగా అపోస్తుల బోధ ప్రకారంగా నడవనీయకుండా అనేక మందిని తప్పించి నాశనం చేస్తున్నారు ఆత్మీయంగా. అందుకని యెజబెలు గురించి ఆమె తన బోధల ద్వారా అనేక మందిని చంపినదని బైబిల్లో మనం చూస్తుంటాం. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. కాబట్టి వీడు ఏమై ఉన్నాడు చెప్పండి? వీడు లోపల కుతంత్రము కలిగిన వాడు. ఈనాడు కూడా చాలామంది అదే విధంగా ఉంటుంటారు. చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి? వాడు వలె, మోసగాడు వలె చాలామంది ఉంటుంటారు. ఎందుకని వాడు చూడండి మోసం చేసి ఆత్మీయంగా వాళ్ళని చంపి వాడు ఈ యొక్క ప్రపంచానికి వెలుగుదూతయ్యాడు, ప్రపంచానికి రాజు అయ్యాడు. ఆ తంత్రపు స్వభావం ఈనాడు మనుషుల్లో కూడా, సాతాను యొక్క స్వభావం మనుషుల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ మనుషులు కూడా ఏం చేస్తుంటారనంటే ఆయన యొక్క ఏమండి వాక్యమునకు తప్పుడు అర్థం చెప్పేసి, తప్పుడు భావాన్ని చెప్పేసి వారు ఏం చేస్తుంటారంటే తప్పుడు మార్గంలో నడిపిస్తూ అనేక మందిని ఉకృతిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంటారు. కాబట్టి నీ జీవితంలో కూడా చాలామంది ఇలాగా ఎదురుపడుతుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? నీ హృదయంలో వాడు హృదయం ఏదో ఒకటి పెట్టుకొని మోసం చేయాలనేది లోపల పెట్టుకొని నీ పట్ల కూడా మోసంగా మాట్లాడతారు. ఏదోలో సర్పం మాట్లాడినట్లే మాట్లాడతారు. ఆ విధంగా ఏం చేస్తారు చెప్పండి? నిన్ను మోసం చేస్తూ ఉంటారు. చాలా మన సహోదరుడే కదా, మన బ్రదరే కదా, మన సిస్టరే కదా, వాళ్ళు ఎందుకు అలాగే చెప్తారులే, మంచిగానే చెప్తారులే, నాకెందుకు అన్యాయం చేస్తారులే, నన్ను ఎందుకు మోసం చేస్తారులే నువ్వు అనుకుంటుంటావు. కానీ వాళ్ళు ఆ విధంగా మోసం చేయవారుగా ఆ సాతానుడు వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. ఆనాడు వాళ్ళు కూడా అలాగే నమ్మేశారు. ఏదో ఆదాము కూడా ఏం చేశాడు చెప్పండి? నమ్మాడు. వీళ్ళు ఎందుకు మోసం చేస్తారులే, వీళ్ళు ఎందుకు అన్యాయం చేస్తారులే, సాతానుడు వీడు ఆ విధంగా ఎందుకు చేస్తాడులే. అవ్వ కూడా అలా చక్కగా నమ్మేసింది. ఎందుకు మోసం చేస్తాడులే, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కదా, చాలా తీగా మాట్లాడుతున్నాడు కదా, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు కదా అనుకొని గుడ్డిగా ఎందుకు అన్యాయం చేస్తాడులే అనుకొని గుడ్డిగా నమ్మేసింది. ఆవిడ ఆ విధంగా నమ్మిస్తాడు.
నమ్మించి ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను మోసం చేస్తాడు. ఆ విధంగా లోకంలో మనుషులు అనేక మంది నిన్ను నమ్మించి మోసం చేసేటువంటి మోసగాళ్ళు బోధలోనే కాదు, నీ జీవితంలో కూడా మోసం చేస్తుంటారు. సంఘాల్లో కూడా ఒకరినొకరు ఆ విధంగా మోసం చేసుకుంటారు. సంఘాల్లో, మత్స్యాక సంఘాల్లో కూడా పైకేదో క్రైస్తవులు కనబడుతుంటారు, కానీ ఒకరి మీద ఒకరికి పగ, ఒకరి మీద ఒకరి ద్వేషము, ఒకరి మీద ఒక అసూయ అవన్నీ కలిగి ఉండి ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. ఆ ఏదోలో సాతానుడు ఎలాగ మోసం చేశాడో ఆ విధంగా ఒకరినొకరు సంఘాల్లో కూడా మోసం చేసుకుని మోసపు కార్యాలు చేస్తూ, మోసపు భక్తి చేస్తూ, మోసపు ఆరాధన చేస్తూ కొనసాగుతూ ఉంటారు. అట్టి కూట సాక్షులు ఆపదలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. నీతి కలిగిన మాటలు కలిగిన వారు ఏమవుతారు చెప్పండి? రక్షించబడతారు. వాడు హృదయంలో ఏ మోసమో ఉండదు, మోసం చేయాలని ఆలోచన ఉండదు. వాళ్ళు ఎవరొకరు మోసం చేసి ఏదో దొంగిలించాలనో, లేకపోతే మోసం చేసి ఏదో పట్టుకుపోవాలనో, మోసం చేసి నిన్ను ఆత్మీయంగా నాశనం చేయాలనో అలాంటి ఆలోచనలు ఆ నీతి కలిగిన వారు చేయరు గనుక, మోసపు మాటలు, మోసపు క్రియలు, మోసపు ఆలోచనలు వాళ్ళ హృదయంలో ఉండవు గనుక వాళ్ళు ఆపద నుండి తప్పించుకుంటారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఓ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞాని లేకపోతే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అంటే బాధ కలుగు చేసేటువంటి మాటలు పలికేటువంటి వారు కలరు. ఓ ప్రియులారా, ఎవరైనా ఆత్మీయంగా బలహీనంగా ఉంటే వాళ్ళని ఇంకా ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఇంకా బాధపరుస్తూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా కష్టపెట్టాలి, వాళ్ళని ఏ విధంగా శ్రమ పెట్టాలి, ఇంకా బాధపడే వాళ్ళని ఆ మాటలని ఈ మాటలని అలా అని ఇలా అని కత్తిపోటులు మాటలు మాట్లాడి ఏం చేస్తున్నారు చెప్పండి? కత్తితో పొడిస్తే ఏమండి ఆ మనిషికి కొన్ని రోజులకి ఆ గాయం ఏమైపోద్ది చెప్పండి? మానిపోద్ది. ఆ గాయం ఏమైపోద్ది? మానిపోద్ది. కానీ ఈ కత్తిపోటు వంటి మాటలని చూసారా? ఆ మాటలు ఏం చేస్తుంటే ఆ కత్తిపోటు కంటే కూడా అవి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి, బాధని కలుగు చేస్తూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు అలాంటి మాటలను బట్టి కూడా కొంతమంది ఏం చేస్తుంటారు? తినలేకపోతుంటారు, మంచిలు తాగలేకపోతుంటారు. కొంతమంది ఆ యొక్క మాటలను బట్టి, ఆ మాటలు వినలేక, బాధపడలేక ఏమండి ఆ విధంగా మంచం పడతారు కొంతమంది. అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే లేనిపోయినటువంటి నిందలేయడం, లేనిపోయినటువంటి మాటలు నిన్ను అనడం, లేనిపోని విధంగా ఆ విధంగా దూషించడం. మెస్సీని చూడండి, ఎన్నో ఆయన బయల్జెబూలని, దయ్యం పట్టిన వాడిని రకరకాలుగా ఆ నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నిన్ను కూడా, నీ ఇంట్లో కూడా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా బలమైనటువంటి మాటలు, నువ్వు నశించు, లేకపోతే నువ్వు అలాంటివి, లేకపోతే ఇలాంటి దానివి, అలాంటి దానివని రకరకాలుగా చాలా మంచి స్త్రీని కూడా నువ్వు వేసివను, లేకపోతే నువ్వు వ్యభిచారివను, అలా ఇలాగ అనేవాళ్ళు ఉంటారు. ఎన్నో అనేవాళ్ళు ఉంటారు. రకరకాల దుర్మార్గుడు, నువ్వు దుష్టుడివి, రకరకాలుగా కత్తిపోటు వంటి మాటలు, భయంకరమైనటువంటి మాటలు. నీతిమంతులు ఆ విధంగా ఆ కత్తిపోటు వంటి మాటలను ఎదుర్కొంటారు, ఆయన అమరిస్తారు. హల్లెలూయా. అయితే ఒకటి, కత్తిపోటు వంటి మాటలు నిన్ను ఎవరైనా అన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా నిన్ను అన్నప్పుడు అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించుడని ఆయన. హల్లెలూయా. అందుకనే నీతిమంతుని యొక్క మాటలు ఇక్కడ చూడండి, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, ఆయన నామనిస్తారు. అంటే ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు అనుకోండి, బలహీనుడుగా ఉన్నాడు అనుకోండి, లేకపోతే అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, లేదు ఆయన బాగు చేస్తాడు, నీకేమీ పర్వాలేదు, నువ్వు స్వస్థపరచబడతావు, నీకు ఏమీ అవ్వదు, నువ్వు బాగవుతావు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఎలాగైతే ఆ మాటలు
అనారోగ్యమును ఉన్న వ్యక్తికి అవి ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయో, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయో, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళ నాలుక కూడా ఆ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము లేనటువంటి ఈ కత్తిపోటు మాట్లాడేటువంటి వారు ఇంకా వాళ్ళు భక్తిలో వాళ్ళు ఎదగకుండా అలాంటి వాళ్ళ మాటల వల్ల క్షీణించిపోయేవాళ్ళుగా, అంటే ఎవడైనా బలహీనంగా కత్తిపోటు తగిలి కట్లు కట్టుకొని మంచం మీద పడుకొని ఉన్నాడు అనుకోండి, నువ్వు బతకో, నువ్వు తిరిగి లేవు, నువ్వు ఇంకా చచ్చిపోతావు. ఏమండి, నీవు ఇంకా పాతాళ, నీవు ఇంకా అలాగే ఉంటావు. అలాంటి మాటల వలన ఆ బలహీనుడు ఏమైపోతాడో చెప్పండి, ఇంకా ఏమైపోతాడు? రోజు రోజుకి ఆ మాటలు బట్టి నేను చనిపోతాను కావాలా, బతకను కావాలా, ఉండను కావాలా, నేను అలా అయిపోతాను కావాలా, ఇలా అయిపోతాను కావాలా అనుకునేవాడు ఇంకా ఏమైపోతుంటాడు చెప్పండి? కుంగిపోతూ ఉంటాడు, ఇంకా కుంగిపోతూ ఉంటాడు. నీ మాటలు అలా ఉన్నాయి కాబట్టి ఆ రోగి ఎలాగైతే అలాంటి మాటలు అంటే కుంగిపోతుంటాడో, అలాగే కత్తిపోటు వంటి మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి పిల్లారా, ఇక్కడ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే చాలా బాధపడే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఆ కత్తిపోటు ఎంత బాధగలు చేస్తూ అంత బాధగలు చేసే విధంగా మాట్లాడేటువంటి వారు ఉంటుంటారు. ఎవరు అనేటి వాళ్ళు ఈ కోట సాక్షులే. వీళ్ళే అబద్ధికులు, వీళ్ళే దుష్టులు, వీళ్ళే చెడ్డవారు. ఇలాగ మాట్లాడేవారందరూ కూడా ఆపదలో పడిపోతారు. నీ మాటల వలన ఎవరైనా ఏమవ్వాలి చెప్పండి? ఆరోగ్యాన్ని పొందాలి, మానసికమైన ఆనందాన్ని పొందాలి, ఉల్లాసాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది. బైబిల్ ఏముందంటే మలాకీ గ్రంథంలో అక్కడ క్రొవ్విన దూడల వలె మీరు, అంటే స్వస్థపరచబడిన వారి క్రొవ్విన దూడల వలె మీరు గొంతులేస్తారన్నది ఆయన. అందుకనే ఆయన వధువు ఈ భూమి మీద, ఆమె అంటే విధవరాలుగా చెప్పబడింది బైబిల్లో. ఆమె ప్రతివాది కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతిరోజు రకరకాలుగా బాధపడేటువంటి మాటలు అంటూ ఉండేవాడు. ఆ మాటలన్నిటిని బట్టి ఆవిడేం చేసేదనంటే, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె మొరపెడుతూ ఉండేది, ప్రార్థిస్తూ ఉండేది, మూలుగుతూ ఉండేది. ఈ దేహం నుండి నన్ను విమోచించిన ఆయన, ఇలాంటి లోకం నుండి నన్ను విమోచించిన ఆయన, ఈ కత్తిపోటు వంటి క్రూరంగా మూర్ఖంగా మాట్లాడేటువంటి, కసాయిగా మాట్లాడేటువంటి, జాలి కనికరము ప్రేమ ఏమీ లేకుండా మాట్లాడుతుంటారే వాళ్ళనే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటారు. అలాంటి ఆ మాటల్లో ఏమి ప్రేమ కనపడదు. నీ నాశనాన్ని కోరుకునేటువంటి మాటలు అవి. ఏమండి, నీ యొక్క కీడును కోరుకునే మాటలు అవి, మేలును కోరుకునే మాటలు కాదవి. అలాంటి కత్తిపోటు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వధువు ఏం చేస్తుందంటే మొరపెడతా ఉంది, నాయన వాళ్ళని క్షమించిన ఆయన, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు నోటితో ఏం వాగుతున్నారో వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు ఆ కోపంతో, ఆ కక్షతో, ఆ పగతో, ఆ ద్వేషంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళని క్షమించిన ఆయన అని చెప్పి ఆయన వధువు ప్రార్థిస్తూ ఉండగా ఈ సెకండ్ కమింగ్లో ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? స్వస్థపరుస్తున్నాడు. ఆయన స్వస్థ అంటే ఆ యొక్క ఆ మానసికమైనటువంటి ఆ బాధ నుండి, మానసికమైనటువంటి ఆ దిగులు నుండి ఎప్పుడు వస్తాడా ఏంటా ఎదురు చూస్తూ అవన్నీ పడుతున్నట్టు ఆయన వధువుకి ఈ వర్తమానం ఏం చేస్తుంటే స్వస్థతనిస్తాయి. హల్లెలూయా. ఇదిగో నిద్రలేక ఇక ఉగ్రత రాబోతుంది, ఆపద దినములో ఉన్నాం, తప్పించుకున్న దినం ఇదే, ఆయన కలుసుకోబోతున్నాం. ఇక భూమి మీదకి 3.5 సంవత్సరం శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇక సమయం అయిపోయింది, సువార్త ద్వారాలు మూయబడ్డాయి, ఇక వచ్చేయి పైకి, ఇంకా ఇది ఎత్తబడే సమయం ఇదే, రా పైకి రా అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ మాటలు నిన్నేం చేస్తా చెప్పండి? సంతోషాన్ని ఇస్తుంటాయి, ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఈ గడి కొరకే నీవు ఎదురు చూసావు, ఈ దినము కొరకే నీవు ఎదురు చూసావు, ఈ జాబు కొరకే నువ్వు ఎదురు చూసావు. అందుకనే ఈ దినం ఏమిటో, జాబ్ ఏమిటో, గడి ఏమిటో ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఇది నీకు
ఆనందాన్ని ఇస్తుంది. ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించునని వాక్యం చెప్తున్నది కనుక ఎల్లప్పుడూ ఆయన యందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వారే ఆరోగ్యవంతులు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నువ్వు శారీరకంగా బలహీనతలో ఉండొచ్చు, నీకు ఏదొక లేకపోతే షుగరో బీపీయో లేకపోతే అనారోగ్యమో బలహీనతో ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ శారీరకంగా నువ్వు బలహీనతతో ఉన్నప్పటికీ కూడా, అంటే శారీరకంగా నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మానసికంగా మనస్సులో నీవు ఆరోగ్యముగా ఉన్నావు. ఆయన హల్లెలూయా. అంటే హృదయములో స్వస్థత ఏకో చుక్క నీ హృదయంలో ఉదయించడం ద్వారా నీవు సంతోషము, ఆరోగ్యము. అందుకని ఆరోగ్యం ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తే చెప్పండి, సంతోషాన్ని ఇస్తుంది. అనారోగ్యం మనిషికి దిగులును కలుగు చేస్తుంది. కాబట్టి ఈ శరీరంలో ఇక మనం ఎంతో కాలం ఉండము కాబట్టి ఈ యొక్క అనారోగ్యకరమైన శరీరాలని, ఈ మరణకరమైన శరీరాలని విడిచి మహిమ శరీరంతో ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చే శరీరాన్ని పొందుకొని వెళ్తాం. కాబట్టి ఆ శరీరంలోనికి నువ్వు వెళ్ళే ముందు ఈ యొక్క ఆనందంతో కూడినటువంటి, ఆరోగ్యంతో కూడినటువంటి మనసుని నువ్వు పొందుకుంటుంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడింది, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. అందుకనే ఎవరైనా బాధల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, అమ్మాయికి మనం కొంతకాలం ఏమంటాం, ఏం భయపడక్కర్లేదు, సమయం అయిపోయింది, మనం ఎత్తబడే సమయం ఇదే. ఈ మాటలన్నీ కూడా ఆ విధవరాలకి ఏం చేసినాయి చెప్పండి. ఇప్పుడు ఆ విధవరాలు లాంటి వధువుకి ఈ మాటలు ఆనందాన్ని ఇస్తుంటాయి. ఎందుకంటే ఆయన కొరకి కనిపెట్టుకుని దివారాత్రులు ప్రార్థిస్తూ ఉన్నది కనుక ఆ విధవరాలకి. అందుకనే విధవరాలకి వర్తమానం. విధవరాలనగా ఎవరు చెప్పండి, ఆయన వధువు. విధవరాలనగా ఎవరు చెప్పండి, ఆయన యొక్క వధువు. దివారాత్రులు కూడా మొరపెడతా ఉంది కనుక ఇప్పుడు ఆయన విమోచించడానికి వచ్చాడు కనుక. అందుకనే ఎక్కడ కూడా విశ్వాసం కనబడదు, కానీ ఏర్పరచబడిన వారు ఉన్నది బైబిల్. ఏర్పరచబడిన వారు దివారాత్రులు మొరపెడిచి ఉండగా ఆయన న్యాయం తీర్చడా. కాబట్టి విధవరాలు ఎవరు సాదృశ్యం అని చెప్పండి, ఏర్పరచబడిన వారికి సాదృశ్యం. కాబట్టి విమోచించడానికి ఆయన ఇచ్చాడు కనుక అందువల్ల నీ మాటలు కూడా ఇతరులకు ఎలాగిస్తాయి చెప్పండి, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన ఎప్పుడు వస్తాడా, ఏమిటా అని ఆయన కొరకు కనిపెట్టే వారికి మాటలు ఆరోగ్యాన్ని అని, ఎప్పుడు వస్తాడా, ఏమిటా అని విచారించే వారికి ఈ మాటలు ఆరోగ్యాన్ని. అందువల్ల నీ మాటలు ఎప్పుడు కూడా ఇతరులకి ఆరోగ్యాన్ని ఇచ్చే మందు వలె ఉండాలి. డాక్టర్ గారు ఏం చేస్తాడు చెప్పండి, జ్వరం తగులుతుంది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఏదో ట్యాబ్లెట్లు ఇచ్చేస్తాడు, ఏదో మెడిసిన్ ఇచ్చేస్తాడు. దాని ద్వారా నీకేం వచ్చేస్తుంది, వ్యాధి పోయి నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. లేచి కూర్చుంటావు, లేచి తిరుగుతుంటావు, సంతోషంగా పనులు చేసుకుంటావు. అదేవిధంగా నీ మాటలు కూడా అలా మెడిసిన్లా పనిచేయాలి. ఎవరికి, ఎవరు చెప్పండి, ఆయన కొరకు కనిపెట్టే వారికి. కత్తిపోటులు వంటి మాటలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆయన వధువు అలా బాధపడుతూ ఉన్నది కనుక, మూలుగుతూ ఉన్నది కనుక, కత్తిపోట్లతోటి నాయనా నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు త్వరగా రా నాయనా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చిన ఆయన అని ఆమె మూలుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన చేంజ్ చేస్తున్నాడు చెప్పండి, స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఒక త్రోవ పక్కన ఒక వ్యక్తి పడిపోయాడు. పడిపోతే ఎందుకు పడిపోయాడు, కొంతమంది దొంగలు ఏం చేశారు చెప్పండి, అతన్ని కొట్టేసి అతని దగ్గర ఉందంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆ త్రోవ పక్కన పడిపోయి అతను ముక్కుతూ మూలుగుతూ బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఏం చేశాడు చెప్పండి, తీసుకుని వెళ్ళి ఒక సత్రంలో తీసుకువెళ్ళాడు. ఆ సత్రంలో తీసుకువెళ్తే అక్కడ కట్టబడింది. నేను మరలా వస్తాను, మిగతాది ఎంత అయితే అంత నేను వెల చెల్లించి ఆ విధంగా చేస్తానని చెప్పాడు. ఆయన నామరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అలాగే నీవు కూడా గాయాలతో, దెబ్బలతో మూలుగుతున్నట్టు నీకు ఆయన ఇప్పుడు వచ్చి ఆయన కట్లు కడుతూ ఉన్నాడు. అందుకని ఈ ఒక
సత్రమైనది ఆయన నామరుస్తాడు. ఈ సత్రంలోకి తీసుకొచ్చాడు ఆయన, ఈ మందిరంలోకి తీసుకొచ్చాడు, మనకి వర్తమానం దగ్గరికి నిన్న ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ముందు వలె ఈ మాటలు నీలో పనిచేస్తాడు. ఆ యొక్క గాయాల మీద ఎలాగైతే ఆకు పసరో లేకపోతే ముందో వేసి ఎలాగైతే కట్టుకడతారో అలాగే ఇప్పుడు కూడా ఈ వాక్యం అనే దాని ద్వారా, ఈ మాటల ద్వారా ఆ గాయాలకు ఏమవుతుంది చెప్పండి, కట్టబడతా ఉంది కనుక అతడు ఏ విధంగా అయితే ఆరోగ్యవంతుడయ్యాడో నీవు కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చుట వలన ఆరోగ్యవంతుడు అవుతుంటావు. అంటే నీకు మందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక డాక్టర్ గారు ఉండేటువంటి హాస్పిటల్ లాంటిది. ఆయనే పరమ డాక్టరు, ఆయన మాటలే వైద్యము. ఆయన మాటల్లో ఏమన్నా చెప్పండి, శక్తి ఉంది. ఆ మాటలు చనిపోయిన వారిని లేపే ఆయన మాటలు రోగుల్ని స్వస్థపరిచాయి. ఆయన మాటలు గుడ్డివారి కన్నులు తెరిచాయి. ఆయన మాటలు అంత గొప్ప మాటలు. కాబట్టి పిల్లారా, ఆ మాటలు అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాయి, చనిపోయిన వారు లేపాయి. కనుక ఈనాడు కూడా నీ మాటలు ఇతరులకి ఎలాగిస్తాయి చెప్పండి. సహోదరులకి, సమాజంలో సహోదరులకు కూడా నీ మాటలు ఎలా ఉండాలంటే ఆరోగ్యదాయకముగా ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలుగా ఉండాలి, బాధతో ఉన్న వారికి ఆనందాన్ని ఇచ్చే మాటలుగా ఉండాలి, బాధతో ఉన్న వారిని సంతోషపరిచే మాటలుగా ఉండాలి, ఆయన మాటలుగా ఉండాలి. ఇది అర్థమైందా? అంతేగాని బాధతో ఉన్న వాళ్ళు ఇంకా బాధ పెట్టాలని ఇంకా అలాగే ఉండాలా, ఇంకా కొంతమందికి ఏంటంటే కొంతమందికి కక్ష కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఎవరన్నా ఆనందంగా ఉంటే తట్టుకోలేరు, ఎప్పుడు కూడా ఏదో బాధతో ఉండాలి వాళ్ళు. మీకు అర్థమైందా? వాళ్ళకి అలాగే ఉండాలి, వీళ్ళకి ఇలాగే ఉండాలి. ఆ విధంగా వాళ్ళు బాధపడతా ఉంటే ఆనందించే టైప్ ఉంటారన్నమాట. ఆ రోజుల్లో కూడా మెస్సైని కొడ దెబ్బలతో కొడుతూ ఉమ్మి వేస్తూ ఆనందిస్తున్నారు. అది పైశాసిక ఆనందం అంటారు దాన్ని. ఎవరైనా బాధపడతా ఉంటే దానికి అలాగే ఉండాలి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ ఆవిడ బాగలేక బాధపడతా ఉంటే ఏమండి అతని మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఆనందాన్ని ఇచ్చే మాటలు, ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు ప్రార్థన చేసుకో, స్వస్థపరుచుతాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను నీ గురించి. సమాజంలో వాళ్ళు కూడా పాస్టర్ గారు కూడా నేను చెప్తాను, ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఆ మాటల వల్ల వాళ్ళు విశ్వాసం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు. దానికి అలాగే ఉండాలి. కొంతమంది ఏమంటారు చెప్పి కత్తిపోటు, దానికి అలాగే ఉండాలి. చెప్పిన మాట వినదో, నన్ను అలా ఆటదా ఇలా ఆటదా 2 రోజులు కాదు, ఇంక 6 రోజులు అలాగే మనసులో పడి ఉండాలి. ముక్కుతూ అలాగే చేయాలి, దానికి అలాగే ఉండాలి అని ఆ విధంగా ఆనందించే వాళ్ళు ఉంటారు. కొన్ని మీకు అర్థమవుతుందండి? జారిపడరు, కనికినపడరు, దానికి అలాగే ఉండాలా, దానికి అలాగే జరగాల, నీకు అలాగే ఉండాలే, నీకు అలాగైతేనే కానీ అని అంటూ ఉంటారు. సూటిపోటు మాటలు, కత్తిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు 2 రోజులు తగ్గిపోయేది కాదు, ఈ మాటలు బట్టి 6 రోజులు పట్టుతుంది. మీకు అర్థమవుతుందండి? ఈ మాటలు బట్టి ఏమైపోతుంది చెప్పండి? 2 రోజుల్లో తగ్గిపోయి జబ్బు కాస్త 6 రోజులు పెరుగుతుంది ఈయన మాటలు బట్టి. కాబట్టి పిల్లారా, అందువల్ల నీ మాటలు ఎలా ఉండాలంటే ఆయన మాటల వల్ల నీ మాటలు కూడా ఉండాలి. ఆయన నమ్మరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నిజమాడు పెదవులు నిత్యము. చూడండి, మెస్సీ నిజం చెప్పాడు కాబట్టి, ఆయన చెప్పింది సత్యము కాబట్టి ఆయన మాటలు ఎప్పటికీ కూడా స్థిరముగానే ఉన్నాయి. ఆయన నమ్మరిస్తాం. హల్లెలూయా. ఎప్పుడో రాశారు బైబిల్, ఏమండి? పాత నిబంధన, అలాగే క్రొత్త నిబంధన 2000 సంవత్సరాలప్పుడు. కానీ ఇప్పటికీ ఆయన మాటలు అవి నిలిచే ఉన్నాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నిజమాడు మాటలు, ఏమండి? నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. ఆ మాటలు స్థిరముగా ఉంటాయి. ఇప్పుడు కూడా చూడండి, ఆయన 2000 సంవత్సరాల క్రితం అలాగే అపోస్తులు
తెల్లవారి వేకు చుక్కనిస్తానని చెప్పాడు. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకు చుక్కనిచ్చిదనని. అలాగే బైబిల్లో 7వ దూత పలుకు దినముల్లో మర్మములు సమాప్తముగునని ఈ లేఖనాలన్నీ రాయబడ్డాయి. కానీ చివరి కాలంలో అవన్నీ కూడా బయలు పరచబడ్డాయి. కానీ మాటలు ఎప్పుడో రాసినప్పటికీ ఆ నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైండునను దాయినామని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ఆనాడు చాలామంది మెస్సీ గురించి అబద్ధం చెప్పారు. ఆయనకి తిరిగి లేవడు, బయల్జెబూలు, దయ్యం పట్టినవాడు, ఆయన చేసేదంతా కూడా తాంత్రిక విద్య, ఏదో రకరకాలుగా మాట్లాడుకున్నారు మొదటి రాకుల్లో. కానీ వాళ్ళు అనుకున్న అబద్ధాలని నిలిచాయా? నిలిచాయని తిరిగి లేచాడు. వాళ్ళు అన్నారు కానీ తిరిగి లేచాడు. కానీ వాళ్ళు చెప్పినవి ఏమిటి చెప్పండి? అబద్ధం. వాళ్ళు చెప్పినవి జరిగినాయా? జరగనప్పుడు ఏమవుతుందో చెప్పండి? అబద్ధం. ఎవరైనా ఏదైనా చేస్తానని చేయలేదు అనుకోండి, ఏమంటారో చెప్పండి? అబద్ధం చెప్పేవాడు. అలాగే ఈ రోజుల్లో కూడా చాలా సంఘాలు అంటూ ఉంటాయి, వీళ్ళేం పరలోకం వెళ్ళరు, ఇదేదో కొత్త బోధ, కొత్త విధానం, ఏమండి ఏదేదో అంటూ ఉంటారు. నామూలంట బైబిల్లో ఆయన యేసుప్రభు చెప్పాడు కదా త్రిత్వంలో బాప్తిజమని. మరి మేము యేసుప్రభు గొప్పవాడు కాబట్టి ఆయన మాట వింటాం, అపోస్తుల మాట మేము వినము, వాళ్ళ మాట మేము లెక్క చేయము అంటున్నారు చాలామంది. అదంతా దుర్బోధ, నామూల బాప్తిజం అనేది. ఇవన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయి చెప్పండి? అబద్ధాలుగా తేలిపోతాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు చంపేశాం, ఇంకా అంతా అయిపోయింది అనుకున్నారు మెస్సీని. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేస్తారని చెప్పిన మాట ఏమైపోయింది చెప్పండి? నిజమైంది. ఏమండి? కాబట్టి పిల్లారా, అబద్ధం ఏం చేయి చెప్పండి? అది నిలబడదు. అందుకని సాతాను మాటలు నిలబడవు. సర్వశక్తిమంతుని మాట మాత్రమే నిలబడేది. ఆయన మాటలు మాత్రమే జీవం కలిగిన మాటలే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు, కీడు కల్పించు వారి హృదయంలో మోసము గలదు. అందుకనే మోసం కాడు ఏం చేస్తాడంటే విరోధాలు పెడతాడు, కలహము పెడతాడు. వాడికి అది కావాలి ఎప్పుడు కూడా, వాడికి అది ఉండాలి ఎప్పుడు కూడా. ఏదోను అదే చేశాడు. ఏదో ఏం చేశాడు చెప్పండి? కలహమును లేకపోతే విరోధాన్ని, సర్వశక్తిమంతునికి మానవునికి మధ్య విరోధాన్ని పెట్టినవాడు వాడు. అందుకనే వాడు ఏది చేసినా కూడా, సాతాను చేసేది ఏదైనా కూడా అది ఇతరులకి విరోధాన్ని కలుగు చేసేదిగా, ఏమండి విరోధంగా, మనకి సర్వశక్తిమంతునికి విరోధం కలుగు చేసే విధంగా ఉంటాయి వాడి అన్నీ కూడా. మనిషికి సర్వశక్తిమంతుని మధ్య విభేదాలు పెడుతుంటాడు. అలాగే సంఘాల్లో కూడా వాడు ఏం చేస్తుంటాడనంటే చాలా విభేదాలు పెట్టేస్తాడు. వాడు రకరకాల బోధలు తీసుకొచ్చి, రకరకాల సిద్ధాంతాలు తీసుకొచ్చేసి, అందుకని ప్రపంచంలో ఎక్కడ చూసి అసలు అపోస్తుల బోధ ఒకటే ఉంది మొట్టమొదట. కానీ వాడు అనేక బోధలు తీసుకొచ్చేసి, ఏమండి అనేక మాటల ద్వారా, అనేక బోధల ద్వారా అనేకమైనటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చి అనేక విరోధాలు తీసుకొచ్చాడు భూమి మీదకి. బోధల్లోనే రకరకాల విరోధాలు, రకరకాల సిద్ధాంతాలు. ఎందుకంటే వాక్య వ్యతిరేకమైనటువంటి వాటిని వాడు తీసుకొచ్చేసాడు. అందుకని మనం ప్రత్యేకంగా ఉండడానికి అదే కారణం. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళ బోధలన్నీ కూడా సర్వశక్తిమంతునికి మానవునికి మధ్య విరోధాన్ని కలుగు చేసేవి. అందుకని ఆ గుంపులన్నీ కూడా ఐక్యమైపోతూ ఉన్నాయి, సంఘాలన్నీ ఐక్యమైపోతూ ఉన్నాయి, చివరిలో ఏకమైపోతూ ఉన్నాయి. కానీ మనమైనట్లయితే ఐక్యమవుతున్నాం, వాక్యములు ఐక్యమవుతున్నాం. ఆయన మనము ఐక్యము. అందుకని సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత
మనోహరము అని ఉంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే విరోధము కలగకూడదని చూడండి, ఇక్కడ సమాధానముగా మనం పోతూ ఉంటాం. ఇక అర్థమవుతుందండి, సమాధానంగా మాట్లాడుతుంటాం. ఒకవేళ మనం ఈ విషయం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, సహోదరులు ఒకరికొకరు మాట్లాడుకొని ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి నేను చెప్పేదేంది, వీళ్ళకి నేను చెప్పేదేంది అని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సహోదరులు ఏమొస్తాయి చెప్పండి? విరోధ భావాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ విధంగా ఎవరిలో కూడా విరోధ భావం రాకుండా మనం ఒక శరీరమై ఉన్నాం కాబట్టి, ఏక శరీరమై ఉన్నాం కాబట్టి ఆ విరోధ భావం లేకుండా, ఎవరిలో అయినా విరోధ భావం కలుగుతూ ఉందంటే, ఎవరైనా కొంచెం విరోధంగా తీసుకుంటున్నారనంటే నీవు సమాధానంగా అట్టి వారిని ఆయన దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. అదే ఇక్కడ వాక్యం, సమాధానపరచుటకి ఆలోచన చెప్పువారు. అందుకని పిల్లారా, ఇదిగో నీ విధంగా ఉంటే సర్వశక్తిమంతునికి నీకు సమాధానం కలుగుతుంది. ఆ విధంగా పిల్లారా, సాతానుడు ఏం చేస్తాడనంటే, అంటే కీడు కల్పించేవాడు. కీడంటే అది సమాధానం లేకుండా చేయడమే. అందుకని పిల్లారా, నువ్వు ఎప్పుడు కూడా సమాధానముగా ఉండాలి. మీరేదో పని చేస్తున్నారు అనుకోండి, ఐక్యంగా చేసుకుంటున్నారు అనుకోండి, అందుట్లో ఎవరొకరు సహోదరుడు రాలేదనుకోండి, సహోదరుడా నువ్వేదో పనిలో ఉన్నావు కదా, నువ్వు ఆ పని చేసుకుంటూ ఉంటావు, నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఈ పనిని మేము చేస్తూ ఉంటాం, ఇది అయిన తర్వాత మరలా మీరు ఎదురుకొని మనందరం కలిసి దీన్ని చేయాలి అని ఆ విధంగా ఐక్యంగా కలుపుకొని పోతూ ఉంటాడు సమాధానపరిచేవాడు. ఆయన గమనిస్తాడు. ఈ కీడు కల్పించే మోసగాడు ఏం చేస్తాడో చెప్పండి? ఏం చేస్తున్నాడో చెప్పండి? ఆ సిస్టర్ వస్తే నేను రాను, ఈ సిస్టర్ వస్తే నేను రాను, లేదా అలాగా ఒకరికొకరు విరోధంగా పోతున్నారు అనుకోండి, అక్కడ దయ్యం ఉన్నట్టు లెక్క, సాతాను పనిచేస్తున్నట్టు లెక్క. అది కీడు కల్పించి వారి యొక్క స్వభావం. అది సమాధానపరచు వారు ఏం చేస్తుంటారంటే ఐక్యపరుచుకుంటూ ఏకంగా కూడుకుంటారు. ఏమిటి, ఒక సహోదరుడు మనం ఇలా, లేకపోతే ఒక సహోదరి సిస్టర్స్ ఉంటారు, ఏదైనా పని చేస్తూ ఉంటారు, మన సహోదరికి చెప్పామే రాలేదేంటి, ఏ సిస్టర్ రాలేదేంటి, మనం ఇదంతా కలిసి చేసుకోవాలి కదా, రండి కలిసి ఆరాధించుకోవాలి కదా, కలిసి ప్రార్థించుకోవాలి కదా. ఏమిటి, ఆత్మల భారం కలిగి ఉండాలి. నీవు కూడా సహోదరుల పట్ల భారం కలిగి ఉండాలి. ఆ పోతే పోయారులే, వాళ్ళు రాకపోతే ఇంకా మనకు మంచిది, ఏమండి, ఆ సిస్టర్ రాకపోతే ఇంకా మంచిది, మనకు ఆ బ్రదర్ రాకపోతే ఇంకా మంచిది, లేకపోతే ఆ సహోదరి రాకపోతే ఇంకా మంచిది అన్నట్టుగా ఉండేవారు. సమాధానాన్ని కోరుకునేవారు కాదు. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది చెప్పండి? ఐక్యత ఉంటుంది. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఎవరైనా విరోధంగా ఉన్నట్లయితే, సహోదరుడా ఎందుకు నువ్వు ఆ విధంగా ఉంటున్నావు, సహోదరి ఎందుకు ఆ విధంగా ఉంటున్నావు నాకు చెప్పు అని అడుగుతాం. అప్పుడు అతను నేను అందువల్ల ఇందువల్ల నన్ను సమాజంలో వాళ్ళు అలా అన్నారు, లేకపోతే ఇలా అన్నారు, లేకపోతే తాను వల్ల దీనివల్ల. సహోదరుడా నీవు ఆ విధంగా ఉండకూడదు. మీరు ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి. మనం ఒక రాజ్యానికి సంబంధించిన వాళ్ళము, ఒక దేశానికి సంబంధించిన వాళ్ళము, మన మధ్య ఐక్యత ఉండాలి, ఆ దేశంలో ఉండేవాళ్ళము అని చెప్పి ఆ విధంగా అతన్ని సమాధానపరిచే విధంగా ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు ఎత్తపడతారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. అంతేగాని కోట సాక్షి ఏం చేస్తున్నాడు చెప్పండి? సమాధానకరమైన ఆలోచన చెప్పనే చెప్పు. ఎవరైనా ఆత్మీయంగా ఏదో కొంచెం దూరంగా విరోధంగా ఉన్నారనుకోండి, అన్న అలా ఉన్నాయి, అన్న అలా పోనీ, అన్న అలా చావని, అలా పోని, అటు పోతేనే అలా నాకు బాగుండదు అన్నట్టుగా కీడుకరంగా ఉంటుంటాడు అన్నమాట. ఇతను సమాధానకరమైన ఆలోచనలు చెప్పడం. నువ్వు సమాజంలో ఎప్పుడు కూడా ఒక సమాధానము, నీతి సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ఆ విధంగా సమాజంలో అందరూ ఉండాలని నువ్వు కోరుకుని ఆ విధంగా ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన నామస్తారు. అందుకని ఎప్పుడు కూడా సహోదరి గురించి కనుక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నీలో సహోదరుల మీద విరోధ భావాలు కానీ, విరోధమైన ఆలోచనలు కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఆ ప్రార్థించిన వాళ్ళలో మాత్రమే ఈ పని చేస్తూ ఉంటాయి. ఈ ఎవరిలో అయితే పని చేస్తుంటాయో వాళ్ళు సరైన ప్రార్థన లేని తెలిసిపోతూ ఉంటారు. వీళ్ళు ఇతరుల గురించి, సమాజంలో వాళ్ళ గురించి, సమాజం ఒక రాజ్యం అని ఉండాలని, ఆ సమాజంలోని వారందరూ కూడా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలని ఆ ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉండదు. కాబట్టి ఆ సమాజంలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే, ఎవరైనా వాక్యానికి కొంచెం దూరంగా ఉన్నట్లయితే, లేకపోతే ప్రార్థన సరిగ్గా చేసుకోకపోతే, లేకపోతే బుధవారం శనివారం ప్రార్థన ఉందనుకోండి, ఆ ప్రార్థన కంటే పనులు ముఖ్యం అనుకొని
ఆ ప్రార్థన ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు బలహీనులు, ఇంకా ఆత్మీయంగా బలహీనులు. వాళ్ళు అంతగా మొదటగా ఆయన మీద నిలబడే శక్తివంతులుగా లేరు వాళ్ళు. అలాంటి వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయాలి. అందరి గురించి ఆ ప్రార్థన చేసినప్పుడు నీవు ఒక అసూయ పడలేవు. నీ సహోదరుడు బాగుండాలి, మేలుగా ఉండాలి, రక్షించబడాలి, ఎత్తబడాలి, అతడు కూడా అన్ని కార్యాలు చేయాలి, అన్నింటిలో కూడా పాలు పొందాలి అని ఎప్పుడైతే అనుకుంటుంటావో వాళ్ళు కూడా పరిచర్య చేయాలి, వాళ్ళు కూడా వాక్య ప్రకారంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీలో అసూయ, ద్వేషము, అలా కుళ్ళుకోవడం కానీ గర్వం కానీ అలాంటివేమి నీలో ఇతరుల పట్ల ఉండవు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో సమాజంలో ప్రతి ఒక్కరి గురించి కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రార్థించరో వాళ్ళలోనే ఈ యొక్క అసూయ, ద్వేషము అవన్నీ కలిగి ఈ విధంగా విరోధంగా, ఎడగెడంగా, దూరంగా ఏ పరాయి వాళ్ళలాగా, వేరే వాళ్ళలాగా ఉండిపోతూ ఉంటుంటారు. అది చాలా ప్రమాదం అన్నమాట. అలాగా ప్రమాదంలో పడతారు, విడవబడతారు. అలాంటి సమయంలో నువ్వు సమాధానకరమైన ఆలోచన చెప్పేవాడుగా ఉండాలి. ఆయన నామములో హల్లెలూయా. లేకపోతే మీరుండే ప్రాంతంలో ఒకరి మధ్య ఒకరు గొడవలు అయిపోతున్నాయి అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళు అలాగుంటేనే నాకు బాగుంటుందిలే అది నువ్వు కీడు కోరుతున్నట్లు లెక్క. వాళ్ళు వైరంగా ఉంటేనే అప్పుడు ఇద్దరు నా దగ్గరకు వస్తారు, ఇద్దరు నాతో మాట్లాడతారు, అందరు నాతో మాట్లాడతారు అనుకున్నావు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నువ్వు అనుకుంటున్నావని కాదు, ఆ విధంగా అనుకుంటే అది కీడుకరమైనటువంటి ఆలోచన. ఆ విధంగా వాళ్ళు అలాగే ఉండాలి. వాళ్ళ మధ్య అలా గొడవ ఉంటేనే బాగుంటుంది. ఆ విధంగా వాళ్ళు ఒకరికొకరు తనుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఆ భార్యాభర్త ఇద్దరు కొట్టుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఆ పిల్లలు తనుకుంటూ ఉంటేనే బాగుంటుంది. అలాగ అనుకునేవాడు కీడుకరమైన వాడు, విడవబడతాడు, ఉగ్రతలో పడిపోతాడు. సమాధానం పరచడానికి నేను చూడాలి. ఆయన నామములో నేను సహోదరులు కనుక అది మోషే అదే చేశాడు. మోషే ఏం చేశాడు చెప్పండి? చూడండి ఒకసారి మనము నిర్గమాకాండము చూడమ్మా, నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం మీరు ఒకసారి చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టాను. ఇక్కడ దీని భావం ఏమిటంటే, ఇప్పుడు కూడా అలా కప్పిపెట్ట మనకు అర్థం కాదు, కానీ ఎబ్రీయుడు అనేటువంటి ఒక వ్యక్తిని ఒక ఐగుప్తీయుడు వచ్చి దాడి చేసినప్పుడు లేకపోతే తిరగబడినప్పుడు సహోదరుడికి అండగా నిలబడ్డాడు. ఆయన నామములో ఆయన నువ్వు కూడా ఎవరైనా సమాజంకి విరోధమైన వారు ఎవరైనా కానీ సమాజంలోని వారి మీదకి ఏదైనా హాని చేసినా, దాడి చేసినా, ఇబ్బంది పెట్టినా నువ్వు ఏం చేయాలి చెప్పండి? సహోదర పక్షంగా నీవు, ఎందుకంటే అలా నిలబడుతున్నావంటే వాక్య పక్షంగా నిలబడుతున్నావు అన్నది ఆయన నామములో. ఎందుకంటే వాళ్ళు వాక్య ఆయన ఉదాహరణకి సమాజంలో ఎవరైనా కొత్తగా నమ్ముకొని ఉంటారు, బాప్తిజం పొందారు అనుకుందాం. వాళ్ళ ఇంట్లో భర్త అన్యుడు, మారు మనసు లేదు, విగ్రహారాధన చేస్తాడు, లేకపోతే లోకరీతిగా ఉంటుంటాడు. అప్పుడు ఆయన తెచ్చిన విగ్రహ సంబంధం ఏవో తెస్తుంటాడు, ఈవిడ తినదు, ఏవో అవి కొంటుంటాడు, పూలు కొంటుంటాడు, మెల్లో వేసుకోవడానికి అవి ఎన్ని కొంటుంటాడు, ఈవిడ వేసుకోదు, రకరకాల ఇబ్బంది పెడతా ఉంటాడు. వాళ్ళ భార్య భర్తలు గొడవలు మనకెందుకురా నువ్వు అనుకోకూడదు. వాళ్ళ సమాజంలోని వాళ్ళు కనుక నువ్వు వెళ్ళి ఏమండి మీరు అలా అనకూడదు, ఆవిడ విశ్వాసం ఆవిడది, ఆవిడ నమ్మకం ఆవిడదని నువ్వు ఆ సహోదరి పక్షంగా నువ్వు ఏం చేయాలి చెప్పండి? నిలబడినప్పుడు వాళ్ళు ఆ విధంగా బైబిల్లో ఆ విధంగా చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. మోషే ఆ విధంగా నిలబడ్డాడు. ఆయన నామములో హల్లెలూయా,
హల్లెలూయా. తర్వాత చూడండి, ఆ 13 వచ్చి చదువమ్మా. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన, చూడండి ఇక్కడ ఈ సమాజంలోని వాళ్ళిద్దరూ గొడవ ఆడుకుంటున్నారు, కొట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగుగా, అతడు మా మీద నేను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలని అనుకొనిచున్నావా? ఆయన నమస్తా. ఇందాక మనం నేర్చుకున్నాం, సమాజంలో ఎవరైనా నమ్ముకున్నప్పుడు, ఆ ఇంట్లో వాళ్ళు అన్యులైనప్పుడు, ఏదైనా ఆవిడకి బాగలేదనుకోండి, ఆయన భర్త నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను పెట్టుకోమని నేను పెట్టుకోలేదు, నువ్వు ధరించుకోమని ధరించుకోలేదు, నేను తినమని నేను తినలేదు కాబట్టి నువ్వు అలాగే చావు అని వదిలేసాడు అనుకోండి, వాళ్ళ గొడవ మనకెందుకు లేని ఊరుకోకూడదు. అలాంటి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి, ఆదరించాలి. నీవు ఆ సమయంలో నీకు కూడా నిందలు వచ్చేస్తాయి. ఆయన కూడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నేను రకరకాలుగా అంటారు, వాళ్ళు నన్ను అలా అంటున్నారు కదా, ఇలాగంటున్నారు కదా అని నీవు విడిచిపెట్టేయకూడదు. ఎందుకంటే మెస్సేజ్ కూడా మనల్ని వదిలేస్తే మన పని ఏంటి చెప్పండి? యూదులు అలా అంటున్నారు, ఇజ్రాయెల్ ఇలా అంటున్నారని ఆయన శిలువలో రక్తం కార్చుకుని ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మన పరిస్థితి ఏమిటి చెప్పండి? కాబట్టి నీవు కూడా ఆ విధంగా నిలబడి వాళ్ళు ఎన్ని అన్నప్పటికీ కూడా నీవు ఒక సిస్టర్గా వెళ్ళి, ఒక సహోదరిగా వెళ్ళి, ఆ సహోదరికి నువ్వేం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. ఏం మేలు చేయాలి ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం. అదేవిధంగా ఇక్కడ హెబ్రీయులు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నప్పుడు, ఆడ గొడవ లేదని మనకి ఆలకాల పడదలేరా, మనకెందుకు లేరా అనుకున్నాడు మోషే. హెబ్రీయుల మధ్య సమాధానమును కోరుకున్నాడు. అందుకని మీరు సహోదరులు కదా, మీరు గొడవ ఆడుకోకూడదు, మీరు వివాదం ఉండకూడదు మీకు అని చెప్తున్నాడు. ఆయన నమనిస్తాను. ఆ విధంగా సమాధానకరమైనటువంటి, లేకపోతే సమాధానపరచుడికై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. ఆయన నమనిస్తారు. ఆ విధంగా అందరూ ఉండాలి. అందరూ కూడా సమాధానకరమైన ఆలోచనలు ఇచ్చేవారుగా ఉండాలి. అందరూ జ్ఞానము కలిగిన వాళ్ళుగా ఉండాలి. అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. అందరూ కూడా ఏక శరీరముగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో సమాజంలో ఏ సహోదరు సిస్టర్ ఎవరో రారు, లేకపోతే ఎవరో ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, ఆరాధనకు వచ్చారు, లేకపోతే వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతూ వెళ్ళారు, ఏదో ఆ యొక్క స్కూటీ బాగలేకుండానో ఏదో నడుపుకుంటూ అలాగే వెళ్ళారు, లేకపోతే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయారు, లేకపోతే దూరం నుండి ఈ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళు వచ్చారు అనుకుందాం, ఏదో వర్షంలో వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు ఎలా వెళ్ళారు, ఏమిటి, ఆటో లేకపోతే స్కూటీ మీద మన సిస్టర్ ఎక్కడికి ఎలా వెళ్ళింది, ఏమిటి, ఆ విధంగా నువ్వు విచారించగలిగే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామనిస్తాను. ఎందుకంటే ఏదో ప్రార్థనకు వచ్చారు, వెళ్ళారు, వెళ్ళారు, చేరితే తడితే తడిచారికి నాకు ఎందుకు గొడవ అన్నట్టు ఉండకూడదు. ఆ విధంగా నువ్వేం చేయాలి చెప్పండి? సమాధానము, ఇలాంటి వాటి వలన సమాధానము కలుగుతూ ఉంటుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. లేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటే సమాజంలో వాళ్ళు, నేను స్కూటర్ బాగలేకుండా ఇబ్బంది పడుతూ వెళ్ళాను, చాలా ఇబ్బంది పడ్డాను, కనీసం సమాజంలో ఏ ఒక్కరు కూడా ఎలా వెళ్ళానా ఏంటా, కనీసం ఏ ఒక్కరు ఫోన్ చేసి కనీసం అడగలేదు. ఏది ప్రేమేదంటారు. నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాను, వర్షంలో ఈ విధంగా వెళ్ళాను, కాబట్టి ఇంటికి ఎలా వెళ్ళానా ఏమిటా అని కనీసం, ఎందుకంటే దగ్గరైతే పర్లేదు, ఎవరైనా లేకపోతే దూరం వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏ ఊరు నుండి వస్తారు, లేకపోతే బ్రదర్ వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు, మనం ఆను బ్రదర్ అటువంటి వాడు, లేకపోతే మీరు స్కూటీ బాగలేకుండా ఎక్కడి నుండో నడుపుకుంటూ వెళ్ళిపోతారు, నోహ బ్రదర్, లేకపోతే మేరీ గారు, లేకపోతే డేవిడ్ రాజు గారు, ఎవరు అలా వెళుతున్నప్పుడు, లేకపోతే ఆంటీ గారు ఉంటారు, ఏదో అలాగా వెళ్ళారు అనుకుందాం. వాళ్ళు ఎలా వెళ్ళారో ఏమిటో, ఆ ప్రేమ ఆయన నామర్శి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ వెళ్ళారు కాబట్టి ఎలా వెళ్ళారు, బాగు లేకుండా వెళ్ళారు అనుకోండి, ఎలా వెళ్ళారు ఏమిటో, ఆ ప్రేమ నీలో కనపడాల. కానీ నువ్వు ఏం పట్టించుకో, పోయారు. ఒకవేళ నీ పిల్లలే అనుకుందాం, ఎక్కడ బయటికి వెళ్ళారు అనుకోండి, వర్షం పడిపోయింది అనుకోండి,
ఆ వర్షంలో ఎలా వస్తున్నారు ఏంటో కనీసం ఆలోచించి నువ్వు ఫోన్ చేస్తావు. ఎరా ఎక్కడున్నాడురా, వర్షం వస్తుంది, ఇబ్బంది పడుతున్నారా, ఎక్కడ నిలబడ్డారా లేదా, నువ్వు ఫోన్ చేస్తావు. నీ పిల్లలకైతే ఫోన్ చేసి అడుగుతావు, యోగక్షేమాలు తెలుసుకుంటావు, తెలుసుకోవాలి కూడా పిల్లల గురించి. నువ్వు అదేవిధంగా సహోదరులు కూడా ఎవరైనా వస్తూ ఉంటారు, ఎక్కడైనా ఆగిపోయి ఉంటారు. అలాంటి నీలో ఆ మంచితనం కనపడాలి. అంతేగాని ఆడే వస్తారులే, ఆడే పోతారులే, వచ్చే తడితే అవుతారులే, పోతారులే. ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం కంగారు పడిపోతుంటారు. వాళ్ళు బాధపడుతున్నారు కదా, పిల్లలు ఎలా ఉండారో అనుకుని నువ్వు కనుక్కోవాలి. అవేమి కనుక్కోకుండా అయితే వాళ్ళే వస్తారులే. మీకు అర్థమవుతుందా? అలాంటి ఇబ్బందులలో, సమస్యలలో, ఒడిదుడుకుల్లో నీ ప్రేమను నువ్వు చూపించడం ద్వారా సమాధానము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. నీలో అదే ఉండదు. వాళ్ళే చేస్తారులే, తడిసిపోయారని వాళ్ళే చేస్తారులే, తడిసిపోయానని. మీకు అర్థమవుతుందండి? స్కూటీ పడుతుంది, వాళ్ళే చేస్తారు అవసరమైతే. దాంట్లో బ్యాలెన్స్ ఉందో లేదో ఏమిటో ఏమనుకోరు. ఇంటికి క్షేమంగా ఇచ్చి ఆ స్కూటీ నడుపుకొని అలాగే వెళ్ళి వాళ్ళే చేస్తారులే అనుకుంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ సమాధానాన్ని లేదనుకోండి, వాళ్ళు ఏం కలుగుతుంది చెప్పండి? విరోధ భావం కలుగుతుంది. ఏంటి సహోదరులు ఇలాగే. లేకపోతే ఏదైనా పని చేశారనుకోనండి, ఆ సమయంలో ఏ సిస్టరో బ్రదరో ఎవరో రాలేదనుకోండి, బ్రదర్ ఈరోజు మేము ఇలాగ చేసాము, ఇలాగ చేసుకున్నాం, ఇలాగ నడిచాము, ఇలాగ ఈ పని ఇంతవరకు వచ్చింది, ఇలాగ చేసుకున్నాం అని ఆ విధంగా ప్రేమగా చెప్పుకోవడం, ఆ విధంగా చెప్పుకోవడం ద్వారా విరోధ భావాలు కలగకుండా ఉంటుంది. ఇతరుల్లో విరోధ భావాలు కలగకుండా నువ్వేం చేయాలి చెప్పండి? సమాధానకరమైన ఆలోచనలతో నడుస్తున్నారు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా సమాధానాన్ని కాపాడుకోవాలా. ఒకవేళ బలహీనలు ఉంటారు కాబట్టి త్వరగా విరోధంగా ఆలోచిస్తుంటారు కొంతమంది. ఎప్పుడు చూసినా తప్పుగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళని కూడా నీవు ఆ బలహీనతను వెలిగి సమాధానంగా ఉండాలి. ఆయన నామనిస్తాం. లేకపోతే సహోదరులు ఒక సిస్టర్కి లేదా ఇంకో సిస్టర్కి అమ్మాయి పని అప్పగించండి అని చెప్పామనుకోండి, ఇద్దరికి చెప్పామనుకోండి, ఉదాహరణకి ఆడవాళ్ళు అనుకుందాం, మీరు ఇద్దరికి చెప్పామనుకోండి, లేకపోతే మగవాళ్ళు చెప్పామనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకరికొకరు పురుగులు కొని మనకి వాక్యం ఎలా చెప్తుంది, లేకపోతే పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఏం చేద్దాం ఏమిటి అని ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? ఆ విధంగా సమాధానంగా ఫోన్ చేసుకుని ఏం చేయాలనుకోవాలి. ఆయన హల్లెలూయా. అలా కాకుండా వాళ్ళు చెప్తే చూద్దాంలే, వాళ్ళు కూడా చెప్పారు కదా, నాకే కాదు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చేస్తారులే, నాకేంటి, అవసరమైతే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేసినప్పుడు మనం మాట్లాడదాంలే. ఇలాగ ఒకరికి ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళు కూడా చెప్పారు కూడా వాళ్ళు చేస్తారులే. ఈగోయిజం అన్నమాట అది. మనలో ఒక ఈగోయిజము హెచ్చింపు కనుక ఉందనుకోండి, చాలా ప్రమాదం. అలాంటివి ఆ ఈగోయిజం కనుక లోపల ఉందనుకోండి, వాళ్ళు చేసినప్పుడు మనం చేద్దాంలే అన్నట్టుకుంటాం. ఏమండి? వాళ్ళు కూడా చెప్పారు కదా, వాళ్ళు చేసినప్పుడు మనం చేద్దాంలే అనుకుంటాం. వాళ్ళకు కూడా ఈగోయిజం ఉందనుకోండి, వాళ్ళు చేసినప్పుడు మనం చేద్దాంలే అనుకుంటాం. ఇక్కడ ఆయన కార్యం ఆగిపోతాడు. ఈ ఈగోయిజం బట్టి ఏం చేస్తుంటారు చెప్పండి? ఒకరికొకరు ఫోన్ చేసుకోరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఆ పని అలా ఉండిపోతూ ఉంటుంది. ఆ ఈగోయిజాన్ని పక్కన పెట్టేసి వాళ్ళే నాకు చేయాలా, నేను చేసేది ఏంటి, ఆ అహంభావాన్ని పక్కన పెట్టేసి నీవు ఆయన కార్యములు సమాజంలో కానీ ఎక్కడైనా కానీ కార్యములు అవ్వడం కోసమే నువ్వే ఒక అడుగు తగ్గించుకొని ఏం చేయాలి చెప్పండి? ఫోన్ చేసుకొని ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఆయన పనిని పూర్తి చేసుకొని ఉండాలి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు సమాజంలో సిస్టర్కో ఎవరికో చెప్తాను, బ్రదర్కో, మీకు ఎవరికైనా చెప్తే అందరికి చెప్పినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఒక శరీరం మీరు వేరు కాదు. వాళ్ళ ముఖ్యమని నాకు చెప్పారు, వాళ్ళకి చెప్పారు. నన్ను ముఖ్యంగా ఏం చెప్పలేదు కదా నాకు, అంటే నేను అంత ముఖ్యం కాదన్నమాట, నేను అంత ఇంపార్టెంట్ కాదన్నమాట. అలాంటివి ఎప్పుడు నీవు తీసుకోకూడదు. సమాజంలో ఎవరికి ఏది చెప్పినా, అది సహోదరికి చెప్పినా సహోదరుడికి చెప్పినా ఎవరికి చెప్పినా వాళ్ళు నా శరీరంలో ఒక భాగమే కదా, మనందరం ఒక అవయవాలం కదా, మనము
ఎవరైతే ఏమైంది, వాళ్ళు వేరు నేను వేరు కాదు, ఒక శరీరమే. కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. ఆయన మరి దాని విశాల హృదయం అంటారు. సమాధానకరంగా ఆలోచన చేయాలి ప్రతి విషయం. మనకి అతనికి ఆమెకి మనకి విరోధం కలగకుండా ఎలాగా ఆ దానిని ఇక్కడ జ్ఞానవంతులని నీతిమంతులని బైబిల్ చెప్తుంది. ఆ జ్ఞానం కావాలి. కీడు కల్పించడం పెద్ద జ్ఞానం కాదు, అది గొడవలు పెట్టడం పెద్ద జ్ఞానం కాదు. అది మీకు అర్థమవుతుందండి. సమాధానకరంగా ఒకవేళ ఎవరో సమాజంలో బిడ్డలు ఏదో పని చేస్తూ ఉన్నారనుకోండి, మీరు కుదరలేదనుకోండి, సహోదరుడా మీరు అలా చేయండి, నేను మరలా కొద్దిగా ఆగి వచ్చేస్తాను, మీరు ఆయన పని ఆగకూడదు, మీరు అలా జరిగించుకుంటా ఉండండి. అలా ఒకరొకరు సమాధానంగా మాట్లాడుకుంటున్నారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఒకరికొకరు సమాధానకరము అనేది ఏం చేస్తే చెప్పండి, సంతోషభరితులు అవుతారన్నది. ఆయన నమ్మనిస్తారు. సమాధానం ఉండడం వల్ల ఏమొస్తుంది చెప్పండి, సంతోషము వస్తుంది. సమాధానం ఏం కలుగు చేస్తుంది, సంతోషాన్ని. అందుకని ఆ సంఘములో ఆ ఇంట్లో సమాధానం ఉండడం వల్ల సంతోషం ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సమాధానకరమైన ఆలోచనలు చెప్పువారు, లేకపోతే సమాధానపరచుడికి ఆలోచన చెప్పేవారు సంతోషభరితులు అవుతారు. అందుకని నీకు ఎప్పుడైనా చూడండి, ఎవరి మధ్యన ఒక విరోధం ఉన్నప్పుడు, సమాజంలో ఎవరైనా ఒక విరోధంగా ఉంటున్నప్పుడు, విరోధమైన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సమాధానకరంగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ఆ మాటలు ఏం చేస్తుంటే, ఆలోచన నువ్వు చెప్పడం వల్ల అవి నీకు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఆయన హల్లెలూయా. ఎత్తబడే సమయంలో ఆయనతో కూడా నువ్వు ఆ విధంగా ఏ విరోధముగా లేకుండా ఉండాలి. సమాజంలోని వారితో కూడా నువ్వు ఆ విధంగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వాళ్ళు తప్పించబడతారు. విరోధాలు పెట్టి కీడుకరమైన ఆలోచన చేసేవాళ్ళు విడవబడతారు, ఉగ్రతలో పడిపోతారు. సమాధానం ఎవరైనా సహోదరులు సమాధానము కలిగి ఉన్నట్లయితే నువ్వు ఓర్వలేని స్థితి ఉండకూడదు. ఇతరుల యొక్క మేలుని ఓర్వలేని వాడు ప్రమాదంలో పడిపోతాడు. నువ్వు సమాధానం, అందరూ కూడా సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు సమాధానంగా ఉంటే నువ్వు ఏడు ముఖం పెడతావు ఎందుకు? అలాంటిది ఏమీ ఉండకూడదు. సమాధానముగా అంటే ఏ భేదములు లేకుండా, కలహములు లేకుండా, ఒకరిని చూసి ఒకరు అలాగే ఇలాగ ఉండకుండా ప్రేమపూర్వకముగా ఉన్నట్లయితే అలాంటి ప్రేమ కలిగిన వారు ఆపద నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత పిల్లరా, నీతిమంతునికి ఏ ఆపద అంటే ఇలాంటి వాళ్ళకి ఏ ఆపద సంభవించదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు. కాబట్టి పిల్లరా, నువ్వు ఆపద నుండి తప్పించుకోవాలంటే నీ నోటి మాటలు ఎలా ఉండాలో ఇక్కడ చెప్పబడతా ఉంది, రాయబడింది. కాబట్టి రాబో ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలంటే ఈ వర్తమానం ప్రకారం నువ్వు ఉంటే తప్పించబడతావు. ఏదో వాక్యం వినేసి హల్లెలూయా ఆమెను చెప్పి ఇంకా నీవు నీ నోటిని ఇష్టం వచ్చినట్లు ఆ వాగుతూ కోట సాక్షి వెళ్ళను, లేకపోతే అబద్ధ సాక్షి వెళ్ళను, కీడు కల్పించేవాడుగాను ఏమండి ఆ విధంగా ఉండకూడదు. అందరూ కూడా సమాధానముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికొకరు పురుగొలుపుకోవాలి, ఒకరొకరు ఏక మనసుతో ఏకముగా. ఎందుకంటే ఆ రాజ్యం అలా ఉండబోతూ ఉన్నది కనుక ఆ విధమైనటువంటి స్వభావం నీవు కలిగి ఉండాలి. ఆయన నమనిస్తాను. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుని వాక్యం పెడదాం. ఓ స్తోత్రములు ఆయన. ఆపద నుండి లేకపోతే ఆపద నుండి ఎవరు తప్పించబడతారు? నీతిమంతునికి ఏ ఆపద ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏ ఆపదలో పడరు, అనగా రాబోయే ఉగ్రతలో పడరు. లోకములో ఆపదలు వచ్చినా ఆపదల నుండి కూడా ఆయన తప్పిస్తాడు. సుమా, ఏమీ నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ నోటిని కాచుకో. ఓ స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏమైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నువ్వు ఆయనతో ఒప్పుకో. నేను ఇలాగ విభేదాలు పెడుతున్నానయ్యా, నా నోటి మాట ద్వారా నేను ఇలాగా లోపల కుయుక్తి కలిగి మోసపూరితంగా నేను వ్యవహరించాను ఆయన సర్పములాగా.
నన్ను క్షమించు నాయన. దాచిపెట్టుకోవద్దు ఏది కూడా. నీలో లోపం ఉన్నట్లయితే, నువ్వు మంచిగా ఉన్నట్లయితే ఇంకా మంచిది. నీలో ఇలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉన్నావంటే, నీతిమంతులుగా ఉన్నట్లయితే మంచిదే, నువ్వు తప్పించబడతావు. ఒకవేళ కనుక ఇలాగ ఉన్నట్లయితే, నీతిమంతులుగా కనుక లేకపోయినట్లయితే ఆయన అడుగు, ఒప్పుకో. నాయనా, నా నోటి మాటలు సరిచేయి నాయన, నా హృదయాన్ని సరిచేయ. నీ గురించి నేను మాట్లాడాలి నాయన. సమాధానాన్ని వెతికి సమాధానకరమైన ఆలోచనలు ఇచ్చే వ్యక్తిగా నేను ఉండాలి నాయన సమాజంలో. అప్పుడు నేను సంతోషాన్ని పొందుకుంటానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడుకలు విభేదాలు పెట్టేటువంటి కీడుకరమైన వ్యక్తిగా కాకుండా, కొండెములు చెప్పి కీడుకరమైన వ్యక్తిగా కాకుండా, సమాధానం. ఎవరైనా వాక్యానికి విరోధంగా ఉంటే వాళ్ళు ఆయనతో సమాధాన పడేలాగా. హల్లెలూయా, హల్లెలూయా.